అందరికీ నమస్కారం. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 9వ శ్లోకం. సత్వం సుఖే సంజయతి రజః కర్మని భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఇంతకుముందు చెప్పబడిన 3 గుణాలు వేటిలో ప్రవర్తిస్తుంటాయి అనే విషయం ఈ శ్లోకంలో వివరించాడు కృష్ణ పరమాత్మ. సత్వగుణం సుఖం కలగజేస్తుంది. రజోగుణం ఏదో ఒక పని చేయాలి అని కోరుకుంటుంది. తమోగుణం ఏ పని చేయకుండా ఉండటానికి, ఒకవేళ చేసినా పొరపాటుగా చేయడానికి, తనలో ఉన్న జ్ఞానాన్ని కప్పిపెట్టి అజ్ఞానంలో ప్రవర్తించడానికి కోరుకుంటుంది. ఈ విషయంలో రామకృష్ణ పరమహంస గారి వ్యాఖ్యలను ఒకసారి మనం తెలుసుకుందాం. సత్వగుణం అంటే ఒక దీపం మీద స్వచ్ఛమైన గాజు చిమ్మి పెట్టడం, అంటే తనలో ఉన్న జ్ఞానం అన్ని వైపులా ప్రసరింపజేయడం. రజోగుణం అంటే ఒక దీపం మీద కంతలు ఉన్న గంప బోర్లించడం, అంటే తనలో ఉన్న జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా బయటకు వేగంగా కర్మల రూపంలో ప్రసరింపజేయడం. తమోగుణం అంటే ఒక దీపం మీద కుండ బోర్లించడం, అంటే తనలో ఉన్న జ్ఞానాన్ని పూర్తిగా కప్పిపెట్టి అజ్ఞానంలో మునిగిపోవడం, చేయకూడని పనులు చేయడం. ఈ 3 గుణములు బంధనములను కలిగించేవే. ఎందుకంటే ఈ 3 గుణములు కలిగిన మానవుడు వాటికి దాసుడైపోతాడు, వాటిలో మునిగిపోతాడు, తనను తాను బంధించుకుంటాడు. అవి లేకపోతే బతకలేను అనే స్థితికి వస్తాడు. కాబట్టి ఏది అతి పనికిరాదు, అంటి ముట్టనట్టు ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తించాలి. దేనికి లొంగిపోకూడదు, ఏ గుణముతోనూ బంధింపకూడదు అని బోధించాడు కృష్ణ పరమాత్మ.